హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా మనం టాపిక్లోకి వెళ్ళే ముందు నిన్న ఒక ప్రశ్న ఇచ్చాను మానిటరీ పాలసీ గురించి. ఒకవేళ ఆర్బీఐ కనుక ఎక్స్పాన్షనిస్ట్ మానిటరీ పాలసీ అంటే ఎక్స్పాన్షనిస్ట్ మానిటరీ పాలసీ అంటే ఏంటి? ద్రవ్య సరఫరా ఏదైతే ఉంటుందో మనీ సప్లై, దీన్ని పెంచడాన్ని ఎక్స్పాన్షనిస్ట్ మానిటరీ పాలసీ అని అంటారు. ఈ ఎక్స్పాన్షనిస్ట్ మానిటరీ పాలసీని కనుక ఆర్బీఐ అడాప్ట్ చేసుకుంటే క్రింది వాటిలో ఏవి చెయ్యదు అని అన్నాడు. వుడ్ ఇట్ నాట్ డూ? సో రివర్స్ ఆలోచిద్దాం. కట్ అండ్ ఆప్టిమైజ్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో ఎక్స్పాన్షనిస్ట్ మానిటరీ పాలసీ చేస్తే ఆబ్వియస్గా ఎస్ఎల్ఆర్ తగ్గిస్తుంది, కాబట్టి ఇది కరెక్టే. కానీ ఇక్కడ నాట్ అడిగాడు కాబట్టి ఇది తప్పు. ఇంక్రీజ్ ఇన్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ సాధారణంగా తగ్గిస్తుంది దాన్ని కూడా. సో కాబట్టి ఇది తప్పు, కానీ అక్కడ నాట్ అడిగాడు కాబట్టి ఇది రైట్ ఆప్షన్. రెపో రేట్ని కట్ చేస్తుంది ఎక్స్పాన్షనిస్ట్ మానిటరీలో. సో నాట్ అని అడిగాడు కాబట్టి ఇది తప్పు. సో ఆన్సర్ 2 ఓన్లీ. వెరీ ఈజీ క్వశ్చన్. చాలా వరకు ఇలాంటి క్వశ్చన్స్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, క్లారిటీ ఉంటే కన్ఫ్యూజన్ రాదు. ఇక ఈరోజు టాపిక్ మనకి ఆన్లైన్ గేమింగ్. మీ అందరికీ తెలుసు ఆన్లైన్ గేమింగ్. చాలామంది ఆన్లైన్ గేమింగ్కి ఆన్లైన్ బెట్టింగ్కి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా ఇప్పుడు కోర్టుల కన్నా, ప్రభుత్వాల కన్నా, జర్నలిజం కన్నా, మీడియా కన్నా అన్నిటికన్నా కూడా పెరిగిపోయింది. ఎందుకంటే ఎవడైనా తిట్టచ్చు, నిజాలు ఏంటనేది ఎవరికి అవసరం లేదు, ఎలాంటి కమెంట్స్ అయినా పెట్టుకోవచ్చు. సో ఏది ఒకవేళ అది కరెక్ట్ కాకపోయినా కూడా అది నమ్ముతాం. అది ఎంత దారుణంగా ఉందంటే ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను. ట్రంప్ ఎక్కడో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు, పాకిస్తాన్ కనుక భారతదేశం మీద యుద్ధం చేస్తే మోడీ ఈజ్ మై ఫ్రెండ్, సో మేము కూడా ఇండియాకి సపోర్ట్గా ఉంటాం. అలా ఎక్కడైనా ఏ దేశస్తుడైనా చెప్తాడా? అంటే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ల ఫ్రెండ్షిప్లు, ప్రెసిడెన్షియల్ ఫ్రెండ్షిప్లు పనికిరావు. దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు ఉంటాయి. ఈ బేసిక్స్ కూడా తెలియవు మనకి, చాలామందికి. మనకి అంటే నా బోట్ వాడికి. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేడ్ వీడియో. కింద సోషల్ మీడియాలో థ్యాంక్ యూ అమెరికా, థ్యాంక్ యూ ట్రంప్, అమెరికా ఈజ్ గ్రేట్, మోడీ ఈజ్ గ్రేట్, ఇలాంటి మెసేజ్లు. కొంచెం చదువుకోండి రా నాయన. సో థింగ్ ఎలా ఏంటంటే ఇక్కడ ఆన్లైన్ గేమింగ్కి ఆన్లైన్ బెట్టింగ్కి ఒక తేడా ఉంది. ఆన్లైన్ బెట్టింగ్ అంటే ఏంటంటే ఓన్లీ లక్ ఫ్యాక్టర్ మీద పనిచేసేటటువంటి దాన్ని ఆన్లైన్ బెట్టింగ్ అని అంటారు. అంటే మీరు ఏదో డబ్బులు పెడతారు, ఆ డబ్బులు పెట్టినప్పుడు అది లక్ అంతే. ఆ డబ్బులు రావడం ఏదేదో ఉంటుంది కదా, మనకి ఇట్లా తిప్పుతారు, ఏదో 1 to 10 నెంబర్స్ ఉంటాయి. 9 మీద 100 రూపాయలు పందెం వేసాడు అనుకోండి, అది 2 మీద ఆగింది అనుకోండి, డబ్బులు పోతాయి. 9 మీద ఆగింది అనుకోండి, 20 రెట్లు ఎంతో వస్తాయి. సో ఇవి జనరల్గా బెట్టింగ్ అని అంటాం. అంటే లక్ ఫ్యాక్టర్ మాత్రమే ఉంటుంది, స్కిల్ ఫ్యాక్టర్ ఉండదు. కానీ అలా కాకుండా మనకి కొన్ని గేమ్స్ ఉంటాయి, లైక్ యూ కెన్ సే రమ్మీ కైండ్ ఆఫ్ థింగ్. సో అవి స్కిల్ బేస్డ్ గేమ్స్ అని అంటారు. భారతదేశంలో ఈ బెట్టింగ్ అనేటటువంటిది, బెట్టింగ్ ఈజ్ ఆల్సో ఇల్లీగల్ అని కాదు, కానీ కొన్ని బెట్టింగ్ యాప్స్ని లీగల్ చేసింది ఈ మధ్యకాలంలో ప్రభుత్వం. కానీ ఆన్లైన్ గేమింగ్ అనేటటువంటిది పూర్తి స్థాయిలో లీగల్ ఇండియాలో. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాన్ చేశాయి, ఎందుకంటే ఇది స్టేట్ లిస్ట్ 34 సబ్జెక్టులోకి వస్తుంది. సో గేమింగ్ అంటే ఎక్కడైతే మనకి స్కిల్ ఉంటుందో, అంటే స్కిల్తో ముడిపడినటువంటి గేమ్స్ ఆడాలో. స్కిల్తో ముడిపడినటువంటి గేమ్స్ అంటే ఈ కొన్ని ఉంటాయి, సంపేకట లాంటివి. సో అందులో కొంత స్కిల్ కూడా కావాలి. ఎలా పడితే అలా ఆడరు కదా, సంథింగ్ దానికి ఏదో ఒక ఇదులు ఉంటాయి. సో కాబట్టి ఈ గేమింగ్ అనేటటువంటిది స్కిల్. సో ఈ స్కిల్ బేస్డ్ గేమ్స్కి మనం అలవెన్స్ ఇస్తున్నాం, అలౌ చేస్తున్నాం వాటిని. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ని ఆధారంగా చేసుకొని కొన్ని సంస్థలు మనీ లాండరింగ్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నాయి. అంటే దొంగ సొమ్ముని, బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. సో కాబట్టి మనకి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని ఒకటి ఉంది. అంటే ఈ మనీ లాండరింగ్ని ఆపేటటువంటి చట్టం. ఆ పరిధిలోకి ఆన్లైన్ గేమింగ్ని తీసుకురావాలి అని ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకోబోతోంది. సో దీనికి సంబంధించి ఆన్లైన్ గేమింగ్లో మనకు ఉన్నటువంటి భారతదేశం ఏ స్థితిలో ఉంది, ఇందులో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అసలు రెగ్యులేషన్కి ఎందుకు వెళ్ళాలి, ఆన్లైన్ గేమింగ్ మీద ఎందుకు రెగ్యులేషన్ పెట్టాలి, ఎలా ఈ ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్స్లో నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మనం ఈరోజు సెషన్లో చూద్దాం. ముందుగా మీరు చూస్తే ఇండియా ఈజ్ ప్లానింగ్ టు బ్రింగ్ ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్, RMG అని అందాం. ఇక్కడ నుంచి రియల్ మనీ గేమింగ్ అంటే నిజమైన డబ్బులు పెట్టి ఆడేటటువంటి ప్లాట్ఫామ్స్.
వీటిని ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 చట్టం కిందకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుంది. అయితే ఆన్లైన్ గేమింగ్ కనుక చూస్తే మీరు ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ అంటే ఏంటి, రియల్ మనీ గేమింగ్ ప్లాట్ఫామ్స్ అంటే యూజర్స్ టు స్టేక్ రియల్ మనీ, అంటే నిజమైనటువంటి డబ్బును పెట్టి ఆడతారు. బట్ స్కిల్ బేస్డ్ గేమ్స్, స్కిల్ బేస్డ్ గేమ్ అంటే ఏంటి, అందులో మీకు కొంత నైపుణ్యం ఉండాలి. పోకర్ గేమ్స్, ఫ్యాంటసీ స్పోర్ట్స్, రమ్మీ ఇట్లాంటివన్నీ కూడా స్కిల్ బేస్డ్ గేమ్స్. దే ఆర్ నాట్ బెట్టింగ్స్, దే ఆర్ స్కిల్ బేస్డ్ గేమ్స్. సో ఇక్కడ మీరు గెలిస్తే మీకు డబ్బులు కూడా వస్తాయి, బెట్టింగ్లు కూడా వస్తాయి. కానీ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనేటటువంటిది మీకు కొంత నైపుణ్యం ఉంటే తప్ప ఆడేటటువంటి అవకాశం ఉండదు. సో ఈ మార్కెట్ కనుక మనం చూస్తే ఇండియా ఇప్పుడు 2023లో వరల్డ్ లార్జెస్ట్ గేమింగ్ మార్కెట్ అయిపోయింది. 568 మిలియన్ గేమర్స్ ఉన్నారట. అంటే 56 కోట్ల మంది ఏదో గేమ్ ఆడుతున్నారు. అందులోని 950 కోట్లు యాప్లు, రకరకాల యాప్లు, అంటే ఒక్కొక్కడు 2, 3, 4 యాప్లు వేసుకున్నా కూడా 950 కోట్ల యాప్స్ డౌన్లోడ్ అయి ఉన్నాయట. మార్కెట్ సైజ్ కూడా మీరు చూస్తే $2.2 బిలియన్ ఉంది. ఇది 2028 కల్లా $8.6 బిలియన్ పెరిగేటటువంటి అవకాశం ఉందట. అయితే ఇది ఇలా పెరగడానికి గల కారణం ఏంటంటే ఇంటర్నెట్ 199 రూపాయలకే 1.5 GB పర్ డే వస్తుంది మనకి. సో చీప్ ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్స్ యాక్సెస్ ఉన్నాయి. డిజిటల్ పేమెంట్స్ ఇటీవల కాలంలో చాలా ఈజీగా చేసేస్తున్నాం యూపీఐ పేమెంట్స్ నుంచి. అలాగే డొమెస్టిక్ గేమింగ్ స్టూడియోస్ అనేటటువంటివి కొత్త ఇన్నోవేషన్స్ చేస్తున్నాయి. గ్రాఫికల్ డిజైన్స్ కానీ, యూజర్ ఇంటర్ఫేస్ కానీ, తెలుగులో కానీ ఇలా రకరకాల భాషల్లో వీటిని లాంచ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అన్ఎంప్లాయ్మెంట్, ఖాళీగా ఉంటే ఏమవుతుంది, క్విక్ మనీ అంటే తొందరగా డబ్బు సంపాదించాలని అనుకుంటాం. సాధారణంగా ₹1,00,000 ₹20,000 సంపాదించాలనుకోండి, కనీసం ఒక నెల నుంచి 2 నెలల సమయం పడుతుంది. అది గేమింగ్లో అనుకోండి, ఓ ₹10,000 పెడతాడు, పోతే 10,000, వస్తే 1,00,000. సో ఈ రకంగా ఉంటుంది. అదేదో దీనికి సినిమా కూడా ఉంటుంది, ఏదో జులాయో ఏదో అట్లా. సో అట్లాగనే ఐపీఎల్, సెలబ్రిటీ ప్రమోషన్స్, ఈవెన్ కొంతమంది సెలబ్రిటీస్ అయితే ఈ ఆన్లైన్ గేమింగ్స్ అనేటటువంటివి లీగలా ఇల్లీగలా, ఇవి బెట్టింగా స్కిల్ బేస్డ్ గేమ్స్ అని తెలియకుండా కూడా ప్రమోషన్స్ చేసేశారు. సో దీనివల్ల ఎక్కువ మంది యూత్ దీనికి అట్రాక్ట్ అయ్యారు. అలాగే డిజిటల్ లిటరసీ, ఓన్లీ 38% ఆఫ్ ద హౌస్ హోల్డ్స్కి మాత్రమే డిజిటల్ లిటరసీ ఉంది. చాలామంది తెలియకుండా కూడా ఈ గేమింగ్ యాప్స్ని మిస్యూజ్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ కనుక చూస్తే సాధారణంగా మన దేశంలో గేమింగ్ అనేటటువంటిది స్టేట్ లిస్ట్ సబ్జెక్టులోకి వస్తుంది, 34 ఎంట్రీ. సో కాబట్టి ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వాళ్ళ సొంతంగా చట్టాలు చేసుకునేటటువంటి అవకాశం ఉన్నది. సో పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 బ్రిటిష్ వాళ్ళ టైంలో స్కిల్ బేస్డ్ గేమ్స్ అనేటటువంటి వాటికి పెనాల్టీస్ నుంచి తీసేశారు. సో అప్పటి నుంచి కూడా స్కిల్ బేస్డ్ గేమ్స్ ఆడొచ్చు. కానీ బహిరంగంగా కొన్ని గేమ్స్ని అప్పట్లో బహిష్కరించారు, లైక్ పేకట. అలాగే ప్రైజ్ కాంపిటీషన్స్ యాక్ట్ ఒక ప్రైజ్ బేస్డ్ కంటెస్ట్లు ఏవైతే ఉంటాయో వాటిని రెగ్యులేట్ చేసింది. అలాగే ఐటీ రూల్స్ 2023లో మనం మార్చినటువంటివి, అసలు ఆన్లైన్ గేమ్ అంటే ఏంటి, రియల్ మనీ గేమ్ అంటే ఏంటి, ఇంటర్మీడియరీస్ అంటే ఎవరు ఉంటారు, సెల్ఫ్ రెగ్యులేషన్ ఎట్లా చేసుకోవాలి, ఈ ప్రతిదానికి కూడా ఐటీలో మనం రూల్స్ పెట్టాం. అయితే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే విదేశాల నుంచి వచ్చేటటువంటి డబ్బును కూడా లాటరీ, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ఇలాంటి సెక్టార్లలో పూర్తి స్థాయిలో మనం అడ్డుకున్నాం. ఎందుకంటే చైనా లాంటి దేశాల దగ్గర అధికంగా డబ్బు ఉంటుంది కాబట్టి ఇట్లాంటి కంపెనీలను ఇక్కడే ఫ్లోట్ చేసి వాళ్ళు కనుక కంపెనీస్ని పెడితే ఇట్ ఈస్ ఎ బిగ్ ప్రాబ్లం. కాబట్టి ఇలాంటివి జరగకుండా విదేశాల నుంచి వచ్చేటటువంటి పెట్టుబడులను అడ్డుకున్నాం. కేవలం మన దేశంలో ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలి. అలాగే వీటి మీద విపరీతమైన పన్నులు కూడా వేస్తున్నాం. లీగల్గా ఆర్ఎంజీ ప్లాట్ఫామ్స్ మీద 28% పన్ను కట్టాలి, వాళ్ళు 30% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, దీంతోపాటు సర్ఛార్జ్ కట్టాలి. 10,000 కన్నా పైన ఎక్కడైనా డబ్బులు వెళ్తే సో వాటి మీద ఖచ్చితంగా ఈ స్కిల్ బేస్డ్ గేమ్స్లో పన్నులు కట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లానే మనీ లాండరింగ్కి సంబంధించి ఈ యొక్క ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఒక అనుమానాలు ఏంటంటే ఈ రియల్ మనీ గేమింగ్ ప్లాట్ఫామ్స్ని ఆధారంగా చేసుకొని చాలామంది నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, మనీ లాండరింగ్ చేస్తున్నారు. ఎట్లా? ఇది 3 రకాలుగా జరుగుతుంది. 1 ప్లేస్మెంట్, 2 లేయరింగ్, 3 ఇంటిగ్రేషన్. ప్లేస్మెంట్ అంటే ఏంటి? ఈ దొంగ సొమ్ము ఏదైతే ఉందో ఈ దొంగ సొమ్ముని అనేక మార్గాల ద్వారా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ కావచ్చు, క్రిప్టో కరెన్సీలు కావచ్చు, చెక్కులు కావచ్చు, ప్రీపెయిడ్ కార్డులు కావచ్చు, వీటి సహాయంతో ఈ ఆన్లైన్ గేమింగ్ యాప్స్లో ఆ డబ్బులు లోడ్ చేస్తారు. తర్వాత లేయరింగ్ అంటే సోర్స్ ఆఫ్ ద ఫండ్స్ అనేటటువంటివి చాలా కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఒక రోజులో ఒక యాప్ తీసుకుంటే కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్స్, లక్షల్లో ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఎవరు ట్రాక్ చేస్తాడు అవన్నీ? అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ డబ్బుల్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో ₹1,00,00,000 లేదా ₹1,00,000
రోజుకి ₹1,00,000 చొప్పున 30 రోజులకి 30 లక్షల రూపాయలు దొంగ సొమ్ముని ఇందులోకి ఎక్కించాడు అనుకోండి. దీన్ని రకరకాల బెట్స్లో పెడతాడు. అంటే ఒక చోట ఎక్కడో పోకర్ ఆడతాడు, ఇంకొక చోట ఎక్కడో ఏదో ఇంకొక పేకట్ ఏదో ఆడతాడు, మరొక చోట ఇంకొకటి ఆడతాడు, కొన్ని చోట్ల డబ్బు గెలుస్తాడు, కొన్ని చోట్ల పోగొట్టుకుంటాడు. సో ఈ గెలిచినటువంటి డబ్బు వేరొకరికి ట్రాన్స్ఫర్ చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయట కొన్ని యాప్స్లో, ఐ డోంట్ నో. సో ఇలాంటి కొన్ని ఫేక్ టోర్నమెంట్స్ ఇట్లాంటివి ఆడి అతను డబ్బును గెలుచుకొని ఈ పర్టికులర్ డబ్బు ఏదైతే ఉందో దాన్ని అతను గెలుచుకున్నటువంటి డబ్బుగా దాన్ని ఇంటిగ్రేషన్, ఈ లాండర్డ్ ఫండ్స్ అన్నీ కూడా లెజిటిమేట్ ట్రాన్సాక్షన్స్, అంటే ఇంకో నేను ఆడాను గెలుచుకున్నాను అని చూపిస్తూ అక్కడ చాలా చిన్న చితక ట్యాక్స్లు కట్టేసి ఈ డబ్బులు పూర్తి స్థాయిలో వాళ్ళ అకౌంట్లోకి వేసుకొని లగ్జరీ అసెట్స్ కొనుక్కోవడం, ఈవెన్ లీగల్గా డబ్బులు బయటికి తీయడం, స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టడం, ఇలా వాడుతున్నారు. అంటే నల్లధనం పూర్తి స్థాయిలో తెల్లధనంగా మారింది. అంటే ఉదాహరణకి ఒక 100 కోట్ల రూపాయలు ఏదో నల్లధనం ఉందనుకోండి, అనేక రకాల యాప్లు ఉన్నాయి, ఇందులోకి ఎక్కిస్తారు. ఈ డబ్బుల్ని ఫేక్ టోర్నమెంట్స్ ఇంకోలాగా ఆ యాప్లో సౌకర్యం ఉంటే లేదా ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడుకుంటారు. సో దాని నుంచి మళ్ళీ ఫండ్స్ని విత్డ్రా చేస్తారు, తెల్లధనంగా చూపిస్తారు. సో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంతోపాటు మరి ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి రెగ్యులేషన్, అంటే పూర్తి స్థాయి నియంత్రణ అనేటటువంటిది మనకి ఎందుకు అవసరము అనేది కనుక మనం చూస్తే, కరెంట్ రెగ్యులేటరీ గ్యాప్స్ అంటే పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ కానీ 1867, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల చట్టాలు తీసుకొచ్చాయి, ఆ చట్టాలు కానీ, అలాగే విదేశాల నుంచి ఆపరేట్ చేసేటటువంటి ఇల్లీగల్ ఆపరేటర్స్ ఉన్నారు, ఆఫ్షోర్ ఆపరేటర్స్, ఇందులో వచ్చినటువంటి గ్యాప్స్ కానీ, వీటన్ని ఈ మొత్తం సో ఇల్లీగల్ ఆఫ్షోర్ ఆపరేటర్స్ లాంటి వాళ్ళు ఈ ట్యాక్సెస్ గ్యాప్స్ వీటిల్ని ఎవేట్ చేసేందుకు గాను ఈ పర్టికులర్ యాప్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారట. సో కాబట్టి ఇందులో కొన్ని కేసెస్ కూడా వచ్చాయి మనకి. ఏంటంటే మహాదేవ్ యాప్ స్కామ్ అని చెప్పేసి ఇందులో ఒక 6,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని సస్పెక్ట్ చేశారు. అలాగే 5in యాప్ అని చెప్పేసి ఒక 400 కోట్ల రూపాయలు జరిగినాయి అట. సో బేసికల్గా ఈ మనీ లాండరింగ్ ఎట్లా జరుగుతుంది అంటే, ఈ ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే ఉంటారో షెల్ కంపెనీలు వాడతారు, క్రిప్టో వాలెట్స్ని వాడతారు, ఈవెన్ డిజిటల్ పేమెంట్ ఛానల్స్ని వాడతారు, అబ్రాడ్ నుంచి కొన్ని పేమెంట్స్ చేస్తారు. సో ఇండియాలో ఉన్నటువంటి ఈ ఫినాన్షియల్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కరెక్ట్గా లేకపోవడం వల్ల సో ఈ పర్టికులర్ లాస్ అన్నిటిని బైపాస్ చేసుకుంటూ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకుంటున్నారు. సో కాబట్టి దీనికి గాను ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద దీన్ని తీసుకురావాలి, ఆన్లైన్ గేమింగ్ని. సో దీనివల్ల ఫినాన్షియల్ క్రైమ్స్ని ఆపచ్చు, దాంతోపాటుగా రెగ్యులేటరీ ఎన్ఫోర్స్మెంట్ అనేది పెరుగుతుంది. ఒకవేళ గేమింగ్ ఆడేటటువంటి వ్యక్తుల్ని కూడా పరిరక్షించడం కూడా ప్రభుత్వం తాలూకా ఉద్దేశం కాబట్టి ఇవన్నీ కూడా అనుకుంటున్నారు. అలాగే ఇంకొకటి ఏంటంటే, టెర్రరిస్ట్లకి ఫైనాన్స్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ యాప్ల ద్వారా అనానిమస్ క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్ కూడా జరగట్టు, ఎవడో అమెరికాలో ఉన్నవాడు, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నవాడు కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేయొచ్చు. సో అట్లాంటి సందర్భాల్లో కోవర్ట్ కమ్యూనికేషన్స్, ఫండ్ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ టెర్రర్ ఆపరేటివ్స్కి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది, ట్రాక్ చేయడం కష్టం. సో కాబట్టి ఇవన్నిటిని కూడా ఈ పర్టికులర్ థ్రెట్స్ని మనం కవర్ చేయడానికి PMLA యాక్ట్ కింద తీసుకురావాలి. అలాగే సైబర్ సెక్యూరిటీ కూడా, ఇండియాలో సైబర్ సెక్యూరిటీ సిస్టమ్స్ ఇన్అడిక్వేట్ ఈ ఆన్లైన్ గేమింగ్ యూజర్స్ని ప్రొటెక్ట్ చేయడంలో. సో దీనికి గానే మనం ఈ యాప్స్ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మాల్వేర్స్ పెట్టినా, ట్రోజన్స్ పెట్టినా, బ్యాంక్ అకౌంట్స్ని కాంప్రమైజ్ చేసినా, సో ఇవన్నీ కూడా ఏమవుతాయంటే హ్యాకింగ్కి గురయ్యే అవకాశం ఉంది. సో వీటన్నిటిని మనం PMLA కింద తీసుకొస్తే ఈ బ్యాన్ ఇట్లాంటివి చేసి ఈ పర్టికులర్ ఎవరైతే ప్లేయర్స్ ఉంటారో వాళ్ళని కూడా కాపాడచ్చు. అయితే ఇందులో మనకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే దొంగ అకౌంట్లు పెట్టి వాడతారు. సో వీళ్ళని ట్రాక్ చేయడం అనేటటువంటిది కష్టం. కొంతమంది ప్రాక్సీ పేమెంట్స్ ఉంటాయి, కరెక్ట్గా కాకుండా వేరే వాళ్ళ పేమెంట్స్ పెట్టి చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరో వ్యక్తి ఉన్నాడు, X అనే వ్యక్తి Y అనే వ్యక్తి అకౌంట్ పెట్టి వాడతాడు. సో ఇది పట్టుకోవడం కష్టం. అట్లాగే ఇన్ గేమ్ పర్చేజెస్ డిజిటల్ వ్యాలెట్స్ ఉంటాయి, వీటిని మిస్యూజ్ చేస్తున్నారు కొంతమంది. ఫర్ ఎగ్జాంపుల్ అది లెజిటిమేట్ ట్రాన్సాక్షన్ లాగా కనిపిస్తుంది, UPI ద్వారా చేస్తే వాడు దొంగోడో దొరో ఎట్లా తెలుస్తుంది మనకి. అట్లనే క్రాస్ బార్డర్ జ్యూరిస్డిక్షన్ ఇష్యూస్, ఎవడో భూటాన్లో ఉన్నవాడు ఇండియాలో ఆడాడు అనుకోండి, సో భూటాన్ ప్రభుత్వంతో మాట్లాడాలి, ఇవంతా జరిగే పనులేనా. అట్లానే డిఫికల్టీ ఇన్ ప్రూవింగ్ ఇంటెంట్, అంటే ఒక వ్యక్తి కరెక్ట్గా యూజ్ చేస్తున్నాడా ఈ యాప్స్ని, దొంగతనంగా యూజ్ చేస్తున్నాడని చెప్పడం కూడా కష్టమే. అలాగే ఫ్రాడ్ టెక్నిక్స్లో కూడా కొత్త ఇవి వచ్చేస్తున్నాయి, ఫేక్ GPSలు ఇట్లాంటివి పెట్టి యూజ్ చేసేస్తున్నారు. అలాగే పెనాల్టీస్, ఎన్ఫోర్స్మెంట్ ఇవన్నీ కూడా చాలా ఇన్ఎఫెక్టివ్గా ఉంటున్నాయి. ఈ కారణాల వల్ల, ఈ ఛాలెంజెస్ వల్ల మనము ఈ పర్టికులర్ PMLAలోకి తీసుకొచ్చినా కూడా ఆన్లైన్ గేమింగ్ రెగ్యులేట్ చేయడం కష్టం. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్ వాడి వీటన్నిటిని కూడా రెగ్యులేట్ చేయొచ్చు అని అంటున్నారు. చూద్దాం. సో దీనికి సంబంధించి మనం చూస్తే కనుక గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న సమాధానం తెలపండి. అట్లానే
డిస్కస్ హౌ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ గ్లోబలైజేషన్ కాంట్రిబ్యూట్ టు మనీ లాండరింగ్ అండ్ మెజర్స్ టు ట్యాకిల్ ద ప్రాబ్లమ్ ఆఫ్ మనీ లాండరింగ్ అట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్. 200 పదాలు. సారీ, లిటిల్ బిట్ ఆఫ్ డిస్టర్బెన్స్ అవుట్ సైడ్. సో ఇది ఈరోజు సెషన్. అగైన్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.